మదనపల్లి పట్టణం నీరుగుట్టువారిపల్లికి చెందినటువంటి చేనేత కార్మికుడు వెంకటేష్. ఈయన టీడీపీ పార్టీలో ఏదైతే రాజంపేట పార్లమెంట్లో ఐటీడీపీ ఉపాధ్యక్షుడిగా పనిచేస్తున్నాడు. ఈయన గతంలో ఎన్నో ఏళ్ళుగా టీడీపీ పార్టీలో యాక్టివ్గా ఎంతో కార్యకర్తగా పనిచేస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలో వెంకటేష్ ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించాడు. అయితే ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడు అనేసి కూడా పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఏదైతే పార్టీని నమ్మి నేను ఎంతో కష్టపడ్డాను, ఎంతో డబ్బులు పోగొట్టుకున్నాను, ఎటువంటి గుర్తింపు లేదు, నేను చనిపోయిన తర్వాతైనా నా కుటుంబాన్ని ఆదుకోండి అంటూ ఫేస్బుక్ ఐడి ద్వారా నారా లోకేష్ ట్యాగ్ చేసి అతను ఈ యొక్క ఆత్మహత్య దీనికి ప్రయత్నించినటువంటి పరిస్థితి. సమాచారం తెలుసుకున్నటువంటి కార్యకర్తల నేతలంతా కూడా ఎమ్మెల్యే తెలియజేయడంతో షాజహాన్ బాషా, మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా హాస్పిటల్ వద్దకు వెళ్ళి అతన్ని విచారించడం జరిగింది. అయితే ఎందుకు నీకు ఇలాంటి ఏదైనా కష్టం ఉంటే పార్టీ నేతలతో చర్చించుకోవాలి, ఏదైనా ఉంటే సమస్య పరిష్కరించుకోవాలి తప్ప ప్రాణాలు పోగొట్టుకునే విధంగా ఎందుకు ఇలాంటి చర్యలు పాల్పడ్డామంటూ కూడా ఎమ్మెల్యే అతనితో విచారించినటువంటి పరిస్థితి. అయితే ఖచ్చితంగా నీ సమస్యలు మేము పరిష్కరిస్తాం, నారా లోకేష్ గారి దృష్టి కూడా తీసుకెళ్తామంటూ కూడా షాజహాన్ బాషా తెలియజేస్తారు. అయితే ఏదైతే వెంకటేష్ తన ఆత్మహత్య చేసుకుంటున్నట్టుగా ఫేస్బుక్ ఐడిలో నారా లోకేష్ ట్యాగ్ చేసి ఒక మెసేజ్ పెట్టినటువంటి పరిస్థితి. ఒకసారి ఆ మెసేజ్ చదివేటువంటి ప్రయత్నం చేస్తాను. అయితే ఏదైతే అతను పెట్టినటువంటి మెసేజ్లో, ఇంకా సెలవు, పార్టీని నమ్మి చాలా నష్టపోయాను, నా కుటుంబం రోడ్డున పడింది, నా తర్వాత అయినా నారా లోకేష్ గారు నేను చనిపోయిన తర్వాత నా కుటుంబాన్ని ఆదుకోవాలంటూ కూడా ఆయన యొక్క మెసేజ్లో తెలియజేసినటువంటి పరిస్థితి. అయితే ఏదైతే గడిచిన 5 సంవత్సరాల నుండి పార్టీకి ఊపిరిగా పనిచేశాను, ఎంతో డబ్బులు పోగొట్టుకున్నాను, మానసికంగా ఆర్థికంగా కూడా చాలా దెబ్బతిన్నాను, నాకు అధికారం లేక మన పార్టీ వచ్చిందే తప్ప మాకు కార్యకర్తకు ఒరిగింది ఏమీ లేదంటూ కూడా అతను ఆవేదన వ్యక్తం చేస్తూ కూడా మెసేజ్ పెట్టినటువంటి పరిస్థితి. అయితే ఏదైతే నా మరణం తర్వాత అయినా నా కుటుంబాన్ని ఆదుకుంటారంటూ కూడా ఆశిస్తున్నాను అనేసి కూడా ఏదైతే వెంకటేష్ యొక్క మెసేజ్ ఏదైతే ఫేస్బుక్ ఐడిలో నారా లోకేష్ ట్యాగ్ చేసినటువంటి పరిస్థితి. అయితే ఒక్కసారిగా ఏదైతే వెంకటేష్ ఇలాంటి చర్యలు పాల్పడడంతో పార్టీ నేతలు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు చర్చనీయాంశంగా మారింది. ఏంటంటే వెంకటేష్ ఎప్పుడు కూడా యాక్టివ్గా ఉండేటువంటి వ్యక్తి ఎందుకు ఇలాంటి చర్యలకు పాల్పడ్డాడో ఏదన్నా అధిక నాయకుల దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రయత్నించాలి తప్ప ఈ రకమైనటువంటి చర్యలకు ఎవరు కూడా, ఏ కార్యకర్త కూడా పాల్పడడం సమంజసం కాదు. ఏదైనా సమస్య ఉంటే ఖచ్చితంగా నారా లోకేష్ గారి దృష్టికి తీసుకెళ్ళి ఆ సమస్యలన్నీ కూడా కార్యకర్తలకు ఇప్పటికే భరోసాగా ఉంటామనేసి అటు అధినేత కావచ్చు, ఇటు నారా లోకేష్ కావచ్చు ఎంతో పదే చెప్తున్నటువంటి పరిస్థితి. మాకు కార్యకర్తలే పార్టీకి అండా, కార్యకర్తలే మా బలం అంటూ కూడా అధినేత లోకేష్ చెప్తున్న నేపథ్యంలో మన సమస్యలు కూడా వారి దృష్టికి తీసుకెళ్తే అలాంటివన్నీ కూడా పరిష్కారం అవుతాయి తప్ప ఎవరూ కూడా ఇలాంటి చర్యలు పాల్పడడం సమంజసం కాదంటూ కూడా షాజహాన్ బాషా తెలియజేయడం జరిగింది. అదే రకంగా ఆ కుటుంబానికి అండగా ఉంటాను, ఖచ్చితంగా అధినేత దృష్టికి తీసుకెళ్తామంటూ కూడా తీసుకెళ్లి ఏదైతే వెంకటేష్ సమస్యలు కూడా తీరుస్తామంటూ కూడా హామీ ఇచ్చినటువంటి పరిస్థితి మదనపల్లిలో నెలకొందని చెప్పాలి. కెమెరా పర్సన్ కోటితో సురేష్, RTV, తిరుపతి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.